Hey, good morning, guys. This is day 4, I think. Day 4. Yesterday మేము ఈవినింగ్ వచ్చేసాం కానీ వీడియోస్ అయితే ఏం తెలియదన్నమాట. సో ఇప్పుడైతే మనం లోన్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ ఇంకోటి ఏంద్రా అంటే నేను రాజశేఖర్ మాత్రమే అన్నమాట. మా వాళ్ళు అలసిపోయినారు, నిద్రపోతున్నారు, రావట్లేదు. ఓన్లీ 2 పీపుల్స్. పూణే స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్గా 35 కిలోమీటర్స్ వచ్చేసినాం అనమాట. 35. ఇక్కడ నుంచి లోన్ వాళ్ళకి ఇంకా ఒక 30 దాకా ఉంది, 30+ చేంజ్ ఉంది. మధ్యలో ఇక్కడ గోర్దేశ్వర్ టెంపుల్ ఉంటే ఆగాము. ఇక్కడ ట్రిక్ చేయాలి. స్టార్ట్ చేసాం, ఆల్రెడీ కింద పార్కింగ్లో పెట్టేసి పైకి వచ్చేసాం, వెళ్తున్నాం. యాక్చువల్లీ లోన్ వాళ్ళకి వెళ్ళిపోదాం డైరెక్ట్, కానీ అక్కడైనా వాటర్ ఏం లేవు కదా. సో మధ్య మధ్యలో చిన్న చిన్న ప్లేసెస్ చూసుకుంటే వెళ్దామని చెప్పి ఆగామన్నమాట. సో దానిలో భాగంగా ఫస్ట్ టెంపుల్, ఈ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ ఏమున్నాయి చూసుకొని వెళ్తాం. సో ఆల్మోస్ట్ సగం వచ్చేసాం అనమాట. పెద్ద ట్రిక్ ఏం కాదు కానీ బట్ నిన్న మొన్న అలసిపోయాం కదా, దాని ఎఫెక్ట్ ఆ నిద్ర లేదు సరిగ్గా. సో ఆల్మోస్ట్ టాప్ వ్యూ అనమాట ఇది. ఫాగ్ వల్ల మనకేం కనిపించట్లే, ఇంకొద్ది పైకి వెళ్ళాలి. ఫాగ్ వల్ల మనకి వ్యూస్ ఏం కనిపించట్లే, దట్ 2 కెమెరాలు అయితే అసలే కనిపించావు. ఇక్కడ రోడ్డు, ఒక ట్రైన్ ఉంది, రెండు పక్క పక్కనే. అక్కడ కూడా జనాలు ఉన్నారు, ఆ కొండ మీద కూడా. మేబీ వాళ్ళకు తెలియదు నాకు, సేమో డిఫరెంటో. వామ్మో, కంటిన్యూస్గా 3 రోజులు ట్రెక్కింగ్ అంటే సినిమా అనిపిస్తుంది. దాంతో ఏంటంటే మేము అట్లీస్ట్ వాటర్ కూడా తాగలే, వెళ్ళాం, స్నానం చేసాం, వచ్చేసాం అనమాట. మధ్యలో ఆపడం ఉంటే ఆపడం కూడా ఆపలే, వాటర్ బాటిల్స్ లేవు, ఛాయ్ లే, ఏం లేదు, డైరెక్ట్గా వచ్చేసాం. ఇది మొత్తం అనమాట 180 degrees. కానీ ఫాగ్ వల్ల నాకు తెలిసి కెమెరా ఎంతవరకు రికార్డ్ అవుతుందో చెప్పలేను. కానీ ఇంతకుముందు మీరు చూసిన వ్యూ అయితే ఈ సైడు, ఇది ఈ సైడ్, మేము వచ్చిన సైడ్ అయితే ఇది పూణే టు ముంబై వయా లోన్ వాళ్ళ. సో ఇట్లా పూణే నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్ ఒకటే హైవే అనమాట ముంబై వరకు, మధ్యలో లోన్ వాళ్ళ వస్తుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చి నీకు అవుట్స్కర్ట్స్ అనుకోండి, ఇక్కడ నుంచి సిటీలోకి 30, లోన వాళ్ళకి ఒక 40, ఇంచుమించు 35 to 40. సో పూణే అవుట్స్కర్ట్స్ అని చెప్పొచ్చు ఈ టెంపుల్. కొండపైకి అయితే వచ్చేసాము, బట్ ఇక్కడ ఏంటంటే కొండపైన చిన్న పాండ్ టైప్ ఉందన్నమాట బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మళ్ళీ నడవాలి. టెంపుల్ వచ్చి ఇంకా ఆ పైన టాప్లో ఉంది, యా ఆ టాప్లో ఉందన్నమాట. సో ఇది పెద్ద ట్రిక్ ఏం కాదు, ఇది ప్లెయిన్ రోడ్ లెక్కే ఉంటుంది. సో చూద్దాం. చిన్న అప్డేట్, చిన్నది కాలే, పెద్దది అప్డేటే. ఏంట్రా అంటే ఇక్కడ టెంపుల్ ఇది కాదు. యాక్చువల్లీ మీ యూటర్న్ ఈ మౌంటైన్ దాటి యూటర్న్ తీసుకుని రోడ్ ఆ సైడ్కి వస్తే నీకు 5.8 kilometers ఉంది. ఇది ట్రెక్కింగ్ వచ్చి ఓన్లీ ఫర్ వ్యూ పాయింట్ అనమాట. 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. టెంపుల్ ఏంటంటే ఇప్పుడు మేము టాప్ ఆఫ్ ద మౌంటైన్లో ఉన్నా కదా, ఇక చూడండి ఫ్లాగ్ ఉందా, టాప్ ఆఫ్ మౌంటైన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ సైడ్ మొత్తం డౌన్ దిగాలంట. సో ఇంక చేసేదేం లేదు, రాజశేఖర్ ఎన్నికి వెళ్దాం ఉంటుండు. సో కలిసి ఒకేసారి మాట్లాడుకొని ఎన్నికి వెళ్ళిపోతాం. మేము ఆ సైడ్ దిగి మళ్ళీ బైక్ కోసం ఎంత నడుచుకుంటారు రాలేమన్నమాట. పెద్ద బిస్కెట్ అయిపోయింది. గోర్వదేశ్వర్ టెంపుల్ మౌంటైన్ ట్రిక్ అయితే కంప్లీట్ అయినట్టే. కానీ ఇప్పుడు మళ్ళీ మనం డౌన్ దిగాలంటే జరగని పని. ఇఫ్ పాసిబుల్ కిందకు వెళ్ళాక కుదిరితే మేమే ఇంక బైక్లోనే ఒక 6 kilometers అయితే అయిందని చెప్పి మేము వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఇంత దూరం వచ్చాం కాబట్టి
చూడాలి. ముందైతే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకో ఫ్లాగ్ దగ్గర రమ్మని చెప్పాడు, ఏ సైడ్ ఫ్లాగ్ దగ్గరికి. సో ఇక్కడ కొంతమంది ట్రైన్ కూడా చదువుతున్నాం. మన వాళ్ళు అక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఒకసారి కిందికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాను, వ్యూ పాయింట్స్ ఎంజాయ్ చేసి. ఒకవేళ లొకేషన్స్ మంచిగా క్యాప్చర్ అయితే మాత్రం మీకు పెడతాను. ఇక్కడ నుంచి మనకి పూణే క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తుంది అనమాట. ఒకసారి చూడండి వ్యూ మీకు కనిపిస్తుందో లేదో. ముందర స్టేడియం ఉంది. యాక్చువల్లీ మా వాళ్ళు వెళ్ళింది అది ఇంకో వ్యూ పాయింట్. ఇది బాగుంది చూడండి, ఇక్కడ జనాలు ఉన్నారు ఆల్రెడీ. ఇది పూణే స్టేడియం అనమాట, క్రికెట్ స్టేడియం. ఇది సిటీ వ్యూ ఈ సైడ్, మనం ఎక్కింది ఆ సైడ్ అనమాట. ఇది ఈ సైడ్, ఆపోజిట్ సైడ్. అయితే ఇంకా డౌన్కి స్టార్ట్ అయిపోతున్నాం. సర్లేండి, వచ్చిన దానికి చెప్పుకోవాలి, ఇంకో ట్రిక్ కంప్లీట్ అయింది. पुदीना की चटनी की वजह से थोड़ा सा पानी पूरी पुदीना, बीटरूट, आंवला आणि पुदीना. कॅरेट पण असतो, आज आणला नाही मी, उद्या आणणार आहे. कैरेट भी रहता है. 3 to 4 ఫ్లేవర్స్. బట్ మోస్ట్లీ పుదీనా యాడ్ చేసిన తర్వాత నీకు వాటర్ రేట్ ఉన్నాయి కదా. कुठे टाकू? ఓకే, गलत है. డిఫరెంట్గా ఉంది. सही है. You guys are guest यार. అది చూసి తాగాం కదా, బీట్రూట్, క్యారెట్, లాస్ట్లో ఫ్లేవర్ కోసం పుదీనా కూడా యాడ్ చేశారు. అండ్ రైట్ డౌన్ स्ट्रेट नीचे ना. అంటే టెంపుల్కి ఇదేనా అంటవే, బట్ ఒకసారి ఎందుకంటే మంచిది ఎట్లా వచ్చాం కదా, చూసుకొని వెళ్దాం. మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రాలేము, మళ్ళీ చూడలేము. ఇంకా ఇంకోటి ఆనందపూర్ కూడా మేము కూడా వస్తాను పదా, నేను కూడా చూడలేదు ఇవే, ఇప్పుడు నేను రాలేదు. ఎలాగ వస్తాం కదిలిసి వెళ్దాం పదా అంటే సరే అని చెప్పి ముగ్గురు స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యాము. हेलो. సో ఇది ఇలా వెళ్తున్నాం. మరి ఎక్కడ టెంపుల్ ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, సెర్చ్ చేస్తూ వెళ్తాం. ఇక్కడ వే ఉంది. ఓ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ. हैप्पी दिवाली. मैंने आपके राज्य के आपके गांव वालों से मिला हूं भाई. సో అప్పుడు వచ్చి వాళ్ళకి ఎవరో తెలుగు ఫ్రెండ్స్ ఉంటే అన్న కాల్ చేశారనమాట. Are you free right now? ఒకసారి మీ వాళ్ళు వచ్చినారు ఇక్కడ, నాకు పరిచయం అయ్యారని చెప్పి వాళ్ళకి కాల్ చేసి చెప్తుండు అదనమాట. అది విద్యాడింద్ర వింత నాటకం ఉంటుంది చూసారా, ఎంత నీట్గా వే ఉందో. ఇక్కడ స్టెప్స్, అక్కడ కొంచెం సైడ్ దారి ఉంది విత్ ఫెన్సింగ్. అని మీకు నేను చెప్పాను, అందరూ ఇక్కడ పిల్లలే పెంచుకుంటారని చెప్పి. స్టిల్ ఇక్కడ కూడా అన్న పిల్లతో ఆడుతాను. I've got a cat at my home. Talkative. He's very talkative. He's sleeping. There is a lot of people. Boy cat or a girl cat? Hey. That's a girl cat. ఇది ఆడపిల్ల అనమాట. Hey cat, bye. సినిమా కనిపిస్తుందేమో, చూద్దాం. మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ప్లేస్ అయితే వాటర్ ఉన్నాయి, అక్కడ కూడా వాటర్ ఉన్నాయి. వాళ్ళు నిలబడుకున్న దగ్గర ఇలా సైడ్ ఇలా కట్టేశారనమాట, కొండ సైడే మౌంటైన్ దోస్. గవర్నమెంట్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, షెలర్వాడి కేవ్స్ అనమాట ఇది. సో ఇక్కడ టెంపుల్ ఉంది, కెమెరా తీసుకెళ్తాను. आवडतंय का तुला असं? अच्छा आहे.
सीजनर फिल्म अच्छा है చూడట్లేదు అసలు కెమెరా आएगा सामने ఏంటని చూస్తుందా స్టిల్ ఇస్తుంది అదైతే ఏంట్రా ఇదని చెప్పి ముందుకు వస్తుంది కెమెరాతో పాటు ఎవడు ఫోటో అంటుందా అట్లే ఉన్నట్టుంది అది. సో అయితే మేము దిగేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మేము ఎక్కింది అయితే ఆ మౌంటైన్, దిగేది అయితే ఈ మౌంటైన్. ఇది చిన్నది. సో అన్నీ ఉంటుందంటే మీరు రాయగఢ్కి వెళ్తే రాయగఢ్ అంతా ఇలాగే స్టెప్స్ ఉంటుంది. సో ఈరోజు చేయలేరు, మీరు నిన్న మొన్న టిక్ చేస్తున్నారు, అలసిపోయినారు, చూసాను నేను కూడా. వద్దంటుండు అన్ను సరేనా ట్రై చేస్తాం, అట్లీస్ట్ లోన్వాలాకి వెళ్ళి లోగోడ్ ఫోటోను చూసుకొద్దామంటే లోగోడ్ ఫోటో అయితే అట్లీస్ట్ ఈ కొండంత ఉంటుంది, మీరే పర్లేదు వెళ్ళిపోవచ్చు అన్నాడు. సరేలే అని చెప్పాను. మా వాడు శివాజీ లెక్క దిగుతుండు. సో ఇప్పుడే ఒక షుగర్ కేన్ జ్యూస్ వేసేసాం. ఇక్కడ నుంచి అయితే మా బైక్ ఉన్న కాడికి దగ్గర 1/2 కిలోమీటర్ ఉందన్నమాట. సర్లే రోడ్డే కదా, కొండలు ఎక్కాలంటే కష్టపడాలి కానీ రోడ్లో నడచడానికి ఏముంది కానీ. సో స్టార్ట్ అవుతున్నాం. పాపము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్న కారు కూడా ఇక్కడే ఉందన్నమాట పార్కింగ్ దగ్గర. చూసారంతా ఫ్లవర్స్. సో అన్న కూడా మాతో పాటు వచ్చి ఆ టెంపుల్ చూపించి సరే రాండి నేను కూడా వస్తానని చెప్పి ఆ కారు అక్కడ పెట్టేస్తే అడిగాను మీరు ఎట్లా వెళ్తారంటే నా కారు కూడా అక్కడే ఉందని అన్నాడు. అదేంటన్నా మరి మాకోసం వచ్చి ఇట్స్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం, 1/2 కిలోమీటరే కదా నాకు ఈ వీక్ అంతా తను ఫ్రీ ఉన్నాడంట. సో అందుకని ఇంకా ఎట్లా మేము మాట్లాడేళ్ళకి పాపం వెళ్ళి హాయ్ చెప్తాను. ఫస్ట్ అప్పుడే రండి కూర్చోండి, యూ క్యాన్ సిట్ హియర్, ఐ థింక్ యూఆర్ ఫ్రమ్ ఆంధ్ర అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఓకే ఓకే హౌ డూ యూ నో. తను జార్ఖండ్ ఉండేవాడంట. ఓకే హీ యూజ్ టు స్టే ఇన్ జార్ఖండ్. అండ్ తనకి మన ఆంధ్ర ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి కాల్ చేసి కూడా వీడియో కాల్ చేసి మాట్లాడిపించాడు. మీ రాష్ట్రం మీ వాళ్ళు వచ్చారా ఒకసారి మాట్లాడని చెప్పి అది. సో మంచిగా మాట్లాడుకున్నాం ముచ్చట్లు. ఇంకా రోడ్ ఇదే మన మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇది మెయిన్ రోడ్. సో మనం ఇట్లా ఒక 1/2 కిలోమీటర్ బ్యాక్కి వెళ్తే మన స్కూటీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మ్యారేజ్ ఉందంట నవంబర్లో, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. పాయిజన్ ఫ్లవర్స్ అవి. But there is a lot of people who carrying. Exactly. So there's a forest. They're carrying in hands. There. No idea. I don't believe him. Okay. Although the story is, Uh-huh. probably you can record this. Man. Yeah, I'm recording. ऐसे में करो ना. अच्छा चलो. It facing us. You're going Yeah. to put it on YouTube. Yes, definitely. At least it will take one week. I need to edit the videos, right? So First time I'm doing this also. So the flowers that you see over here, Mm-hmm. as per the forest official who was there, Uh-huh. he was telling it to other guys. He was saying that those flowers are poisonous. Mm-hmm. If you take them home, Mm-hmm. there are no other flowers which are going to bloom. Oh. ठीक है? That much dangerous. No other plants which are going to bloom, Uh-huh. and these flowers will bloom for the next 10 years continuously. Oh my वो बोल God. रहा था तुम्हारा जनरेशन चला जाएगा, Ah. but तुम इस झाड़ को निकाल नहीं पाओगे. That is what he was saying. Okay. I have no clue how truthful that is. Uh-huh. But let's just assume that he was saying the truth. Okay. And let's not क्या बोलते हैं, pluck those flowers. Yeah. Actually, let me translate Telugu. Actually, అన్న ఏం చెప్తున్నాడంటే ఈ ఫ్లవర్స్ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు చెప్పారంట, ఇవి చాలా డేంజరస్, వాటిని తగలబాకండి, తీసుకెళ్ళి ఒకవేళ మీ ఇంట్లో ప్లాంట్ చెట్టు వేసారనుకోండి, వాటి వల్ల ఇంట్లో ఉన్న చెట్లని చచ్చిపోతాయి. ఫ్లవర్స్ అంటే చచ్చిపోతాయి ఇన్ ద సెన్స్ ఏ పువ్వు కూడా పూయదంట. ఆ చెట్టు అది చావదంట, 10 years వరకు అలా వెళ్తుందంట, వస్తూనే ఉంటుంది, పూలు వస్తూనే ఉంటాయి. దానివల్ల వేరే చెట్లు మనం వేయలేము, వేస్తే ఇది చంపేస్తుంది. సో అంత డేంజరస్. బట్ అది నిజం అబద్ధం తెలియదు, అది ఆయన చెప్తున్నాను అనమాట. ఎవరో వాళ్ళు చెప్తానంటే వేరే అఫిషియల్ పర్సన్. సో అన్నది మనకు చెప్తుండు. అది చూసారా మొత్తం ఇవే ఉంటాయి. నిన్న మీరు దేవకొండకి వెళ్ళే తమ్ని ఘాటు వెళ్ళేప్పుడు కూడా మిల్కీ బార్ కానీ తమ్ని ఘాట్కి వెళ్ళేప్పుడు ఇవే చెట్లు చూస్తుంటారు. తమ్ని ఘాట్, మిల్కీ బార్, దేవకొండ చాలా ట్రీస్ ఉంటాయి. ఇవన్నీ ఇవే చెట్లు ఉంటాయి అక్కడ కూడా. మనం ఇంకా ఫ్లవర్స్ అనుకున్నాం, మంచిగా ఫొటోస్ వస్తాయి అనుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాను నిజం చెప్పాలంటే. మేబీ మంచిగా ఉండొచ్చేమో, మనకు తెలియదు కదా, మనకైతే అవసరం లేదు. మనకు కావాల్సిన మంచి వ్యూస్ గుర్తుండిపోవాలి. సో బ్యాక్ వెళ్తే ఆల్మోస్ట్ వచ్చేసాం, ఒక 200 meters హార్డ్లీ.
ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం లోన్ వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాం వాట్ హ్యావ్ టు డూ అని. టైగర్ వ్యూ పాయింట్ అయితే కన్ఫర్మ్ అనమాట. ఆ తర్వాత ఇంకేమన్నా ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతాం ఏం చూడాలనే విషయం. ప్రస్తుతం అయితే టైగర్ వ్యూ పాయింట్ ఫిక్స్. చెప్పంటే నాకు తెలీదు ఆనంద్ బ్రో, డెఫినెట్ అయితే ట్రై చేస్తున్నా. ఇంకెళ్ళిన ప్రతి వీడియోలో పోస్ట్ చేస్తాను. సక్సెస్ వస్తారు అనే విషయం అయితే నాకు తెలియదు. అంటే జస్ట్ లిజన్ వాట్ ఆనంద్ బ్రో ఏం చెప్తున్నాడు ఒకసారి. నేను ఏంటి ఆనంద్ బ్రో, వాట్ యూ సెడ్? भगवान श्री कृष्ण जी कहते हैं कर्म करो, फल की चिंता मत करो, ऐसे पोस्ट करो, देखा जाएगा यार. आगे देखते क्या होगा. అది చూసుకుందాం ఏదైతే ఉందో. కర్మ మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి, కృష్ణుడు చెప్పింది. ఆనంద్ బ్రోకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాం అనమాట. అన్న వెళ్తుండు, మేము కూడా అదో మా బైక్ దగ్గర వచ్చేసి స్టార్ట్ అవ్వాలి. बाय, टेक केयर. మేము ఇక్కడే ఆగామన్నమాట. రేపు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వాలి హైదరాబాద్కి. సో ట్రైన్ టికెట్స్ చూస్తున్నాం. తత్కాల్లో అది కూడా దొరికితే సంతోషం, దొరకపోతే మాత్రం తెలుసు కదా బస్సులు పట్టుకోవాలి. 1-2 వేలు టికెట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మేమైతే లోగడ్ స్టార్ట్ అయిపోయినాం. డైరెక్ట్ ఒకటే ట్రిక్ అనమాట, డైరెక్ట్గా లోగడ్కి. లోగడ్ ట్రిక్ అయిపోతాను, రిటర్న్ వెళ్ళిపోతాం. రేపు నైట్ 10 o'clock ట్రైన్ ఉంది. 9 to నీకు డ్రాప్ వచ్చి సికింద్రాబాద్లో 7:55 8 o'clock అనమాట. టోటల్ 10 hours. చూద్దాం. ఇది డైరెక్ట్ పూణే టు ముంబై వెళ్తుంది వయా లోన్వాల్ అనమాట. ఒక అర్ధగంట కూర్చుంటే లోగడ్ ఫోర్ట్ వెళ్తుంది. లోగడ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ నాకు తెలిసి హార్డ్లీ మేబీ ఒక 2 to 3 hours అయిపోతుంది అనుకుంటున్నా లోగడ్ ఫోర్ట్. సేమ్ ఇలాగే ఈ మోటో లెక్కే ఉంటుందంట. చూద్దాం. అదొకటి టైగర్ వ్యూ పాయింట్. ఆ రెండే ఈ రోజుకి అయితే ప్లాన్, ఇంకేం లేవు. కుదిరితే ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు చేస్తాము. టుమారో నైట్ అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ నీకు దగ్గర నీకు 3.9 kilometers ఉంది. ఇక్కడి నుంచి అంతా సింగిల్ రోడ్డే. విలేజ్లోంచి వెళ్ళాలి. ఎక్కడ చూసినా మౌంటైన్స్. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ ఉడుతున్నాయి. ఇక్కడ ఇంకా వాటర్ ఉన్నాయి లెఫ్ట్లో. వీళ్ళు బట్టలు తుక్కున్నారు. ఆ పై నుంచి వస్తున్నాయి వాటర్. అది పార్కింగ్. సో ఇక్కడ నుంచి మేము ఒక్కొక్కసారి వెతుక్కొని కనుక్కొని వెళ్ళాలి.